హాయ్, వెల్కమ్ టు ప్రజాగాలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఇంటర్మీడియట్ బోర్డు పేపరు దిద్దడానికి ఇచ్చారు. అప్పుడు 26 మంది విద్యార్థులు బలిగొన్నారు. ఎందుకంటే అది తెలియని ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఆ రోజు. కానీ ఈరోజు హైసెట్, ఆంధ్రప్రదేశ్ హైసెట్ చూడండి, రిజిస్ట్రేషన్ ఫామ్ 26/7 అంటే జూలైలో ఆల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయింది. 4/8/2024 వెరిఫికేషన్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 13/8కి ఫామ్ అన్ని క్లోజ్ అయిపోతాయి. మరి ఇక్కడ మనకి ఇంకా ఓపెన్ కాలేదు. టీఎస్ హైసెట్ ఎంబీఏ అండ్ ఎంసీఏ 2024 జూలై అని ఇచ్చారు. అంటే ఇక్కడ విద్యాశాఖ మంత్రి సపరేట్గా లేకపోవడం వల్ల, సీఎం గారే దీన్ని చూసుకోవడం వల్ల, రేవంత్ రెడ్డి, వీటి వల్ల ఇబ్బంది జరిగి కనీసం సెక్రటరీ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ లేకపోతే సిఎస్ గారు వీటి మీద దృష్టి సారించి విద్యాశాఖకి, ఎందుకంటే మళ్ళీ సెప్టెంబర్లో వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయంట అనుకుంటున్నారు. మరి సెప్టెంబర్ అయితే ఎప్పుడు జాయిన్ అవుతారు, ఎప్పుడు కౌన్సిలింగ్ అవుతుంది, ఇవన్నీ ఉన్నాయి కనుక ఇప్పటికైనా విద్యాశాఖలో మార్పులు తెచ్చుకొని విద్యాశాఖకి విద్యా వైద్యము మనకి ఎంతైతే ఇంపార్టెంట్ ఉంటాయో అప్పుడు ప్రజలు, పిల్లలు కూడా, విద్యార్థులు కానీ వైద్యంతో ఇబ్బంది లేకుండా పిల్లలు కానీ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. కాబట్టి విద్యకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కాబట్టి ఆ విద్యాశాఖని వేరే వాళ్ళకి అప్పగించి విద్యాశాఖ మంత్రిత్వ శాఖను నియమిస్తే ఇలాంటి ఇబ్బందులు జరగవు. కాబట్టి ఇమీడియట్లీగా వీటిని దృష్టిలో పెట్టుకొని అన్ని అంటే ఒక ఓన్లీ ఐసెట్ ఒకటే కాదు, ఇంకా ఏదైతే పెండింగ్ ఉన్నాయో అన్ని విషయాల్లో కూడా విద్యాశాఖకి సపరేట్ విద్యాశాఖ మంత్రి ఉంటే బాగుంటుందని మన ప్రజాగాలను కోరుకుంటున్నాం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.